దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతను ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాగా వంట పట్టించుకున్నారట. రాజకీయంగా రేపటి రోజున ఎటువంటి మార్పులు జరిగినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇప్పుడే అన్ని విధాలుగా సర్దేసుకుంటున్నారట. ఎమ్మెల్యేలు సర్దేసుకుంటూ ఉంటుంటే నిన్న మొన్నటి వరకు ఖర్చు చేసిన సెకండ్ గ్రేడ్ నాయకులు మాత్రం మరి మా పరిస్థితి ఏంటని దీనంగా ఎదురు చూస్తున్నారట. ఎందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలను పట్టి పీడిస్తున్న భయం ఏంటి? ముందస్తు జాగ్రత్త పేరుతో చేస్తున్న దందా ఏంటి? 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సైకిల్ పార్టీ జోరు చూపించింది. మొత్తం 12 నియోజకవర్గాలుంటే 10 స్థానాల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. వైసీపీ కేవలం 2 సీట్లకే పరిమితమైంది. గుడ్డి కన్నా మెల్లనయమన్నట్టుగా 2 స్థానాల్లో గెలిచి పరువు నిలుపుకుంది. తెలుగుదేశం పార్టీకి ఎదురు లేకుండా విజయం కట్టబెట్టారు జిల్లా ప్రజలు. దీంతో 2019 నుంచి 2024 వరకు కష్టపడిన తెలుగు తమ్ముళ్లు ఆనందంతో ఎగిరి గంతులేశారు. ఇక తమ కష్టాలు తీరిపోతాయని, పార్టీ కోసం కష్టపడటంతో పాటు ఎంతో ఖర్చు చేశామని, ఇప్పుడు పవర్లోకి రావడంతో ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని భావించిన తెలుగు తమ్ముళ్లకు నిరాశ ఎదురవుతోందట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, 2 నియోజకవర్గాల్లోని ఇన్ఛార్జీలు చాలా బిజీగా ఉంటున్నారట. జమిలీ ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఏదైనా మార్పులు జరిగితే మన పరిస్థితి ఏంటని కొంతమంది నేతలు ఇప్పటి నుంచే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో నిమగ్నమయ్యారట. అధికారంలో ఉన్న టైంలోనే ఎన్నికల్లో పెట్టిన ఖర్చును లాగేద్దామన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారట. గతంలో జిల్లా నేతలు బయటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్తో పాటు ఇతర వ్యాపారాలు చేసేవారు. నియోజకవర్గంలో ఏదైనా ఆదాయం వచ్చేది ఉంటే సెకండ్ గ్రేడ్ నాయకులకు అప్పగించేవారట. ఆ డబ్బును సెకండ్ గ్రేడ్ నాయకులు నియోజకవర్గాల్లో ఖర్చు చేసేవారట. కానీ ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ట్రెండ్ మార్చారట. నియోజకవర్గంలో వచ్చే ఆదాయంలో ప్రతిదీ ముందు ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జీలకు వెళ్లాల్సిందేనని సొంత క్యాడర్లోనే గుసగుసలు వినబడుతున్నాయి. రేషన్ బియ్యం, మద్యం, ఇసుక, గ్రావెల్, గ్రానైట్ వాటిలో ఆదాయం వెతుకుంటున్నారట. ఇలా నెలకు కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఇప్పటికే గత ఎన్నికల్లో ఖర్చు చేసిన మొత్తం రాబట్టేశారనే టాక్ నడుస్తోంది. కొంతమంది పక్క నియోజకవర్గాల్లో ఆదాయం చూసి మేము ఎందుకు వెనుకబడిపోయామా అని లెక్కలు వేసుకుంటున్నారట. ఈ వెనుకబడిపోయిన వారు లేటుగా ఆదాయంపై దృష్టి పెట్టారని ప్రచారం జరుగుతోంది. కాస్త లేటైనా ఆదాయం మాత్రం బాగానే ఉందిలే అని అంటున్నారట తెలుగు తమ్ముళ్లు. అయితే ఈ ఆదాయ మార్గాలు టీడీపీ నేతలకు చూపింది మాత్రం వైసీపీ నేతలేట. వైసీపీ నేతలు చూపించిన ఆదాయ మార్గాలనే ఇప్పటి టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ఫాలో అవుతున్నారట. గత ప్రభుత్వంలో మద్యం సిండికేట్లు మినహా మిగిలినవన్నీ వైసీపీ చేసిందే. యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పటి అధికార నాయకులు అదే దందాలకు తెరతీశారట. గతంలో వైసీపీ నేతలైతే ఓ అడుగు ముందుకు వేసి జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో కోట్ల రూపాయల విలువ చేసే స్థలాలు, పొలాలను ఆక్రమించారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ కూటమి నేతలు మాత్రం వాటి జోలికి వెళ్లటం లేదట. గతంలో వైసీపీలో సెకండ్ గ్రేడ్ నాయకులు కూడా బాగా సంపాదించుకున్నారు. కానీ టీడీపీ సెకండ్ గ్రేడ్ నాయకులు తమకు అన్యాయం జరుగుతోందని వాపోతున్నారట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంతంగా డబ్బు ఖర్చు చేసి అప్పుల పాలయ్యామని, ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలే సర్దుకుంటూ ఉంటే మా సంగతి ఏంటి అని తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారట. పార్టీ కోసం కష్టపడిన క్యాడర్ను చూసుకోవాల్సింది కూడా ఈ నాయకులే కదా అని తెగ మదనపడిపోతున్నారట. చాలా నియోజకవర్గాల్లో పార్టీ కోసం కష్టపడిన సెకండ్ గ్రేడ్ నాయకులను పక్కన పెట్టేసి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు కేవలం ఆదాయం కోసం చూస్తున్నారని సైకిల్ శ్రేణులు వాపోతున్నారట. అధికార పార్టీ నేతల అక్రమార్జనపై ఇంత పెద్ద ఎత్తున ప్రాపగాండా అవటానికి ప్రధాన కారణం గత 5 సంవత్సరాలు ఖర్చు చేసుకున్న సెకండ్ గ్రేడ్ నాయకులకు ఆదాయ మార్గాలు లేకపోవటమే అనే చర్చ జరుగుతోంది.